పెళ్ళైన తర్వాత ఈవినింగ్ మాడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, డిన్నర్ కి ఏం ప్లాన్ చేద్దాం అనుకుని ఇదిగోండి ఇట్లా సురభి రెస్టారెంట్ కి అయితే వచ్చేసినాం. వెహికల్ అయితే బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసి ఇంకా బ్యాక్ సైడ్ గేట్ నుంచి లోపలికి అయితే వచ్చేసినాం. అయితే ఈ పెళ్లి కన్నా ముందు రోజే మా ఆడపడుచు వాళ్ళ పెళ్లి రోజు అయితే ఉండే. ముందు రోజు అయితే అందరం కలవలేదు కదా, ఈ రోజు కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. అందుకే సెలబ్రేషన్ క్యాబిన్ లోకి అయితే వెళ్ళాం. మా బావ వెళ్లి కేక్ తీసుకొచ్చేసరికి లేట్ అవుతుంది, వేరే వాళ్ళు అయితే కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా మేమైతే పైనకి వెళ్ళిపోయినాం. పైనకి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ సోఫా టీపాయ్ కూడా ఉంది. ఇంకా అక్కడైతే కేక్ పెట్టేసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. మా బావ వాళ్ళైతే మొత్తం ముగ్గురండి, మా బావ, మా మరిది, ఇంకా మా ఆడపడుచు, మేమే పెద్దవాళ్ళం. ఇంకా పిల్లల్ని చూస్తున్నారు కదా, మా ఆడపడుచుకి అయితే 2 అబ్బాయిలు, మా మరిదికి కూడా 2 అబ్బాయిలే. వీళ్ళందరిలోకి లక్కీ పెద్దది, వర్షనేమో అందరికన్నా చిన్నది. ఇక్కడ వీడియోలో మీకైతే మా మరిది కనిపించట్లేదు కదా, తనకెవరో ఫ్రెండ్ కలిసారని చెప్పేసి బయటనే ఆగిపోయారు. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అందరం కూడా యాజ్ యూజువల్ గా ఫొటోస్ అయితే దిగేసి కేక్ తినేసాము. ఇక కేక్ కటింగ్ అయితే వర్షనే చేస్తా అని ముందే చెప్పింది, కానీ మర్చిపోయి నేను కట్ చేస్తుంటే ఇంకా వర్ష అయితే పక్కకెళ్ళి అలిగింది. అయ్యో మర్చిపోయినరా వర్ష అంటూ బుజ్జగించి తీసుకొచ్చి కేక్ అయితే దాని చేతిలో పెట్టాను. అందరికి కట్ చేసి ఇచ్చింది. లక్కీ వర్ష ఇద్దరిలో కూడా వర్ష మాత్రమే ఎక్కువగా అలుగుతూ ఉంటది. ఇంతకీ మీ ఇంట్లో కూడా అలిగే పిల్లలు ఉన్నారా? వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోస్ పెట్టడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది.